ముకుంద్ రెడ్డి గారికి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి శ్రీధర్ గారికి, డిప్యూటీ సాయిరామ్ గారికి, కె శ్రీనివాస్ గారికి, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు గౌడ్ గారికి, వైస్ చైర్మన్ దేవుడు గారికి, ఆలయ కమిటీ చైర్మన్ గణేష్ టెంపుల్ చైర్మన్ ప్రభాకర్ గారికి, సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ చైర్మన్ రేపాల వెంకటేష్ గారికి, హనుమాన్ టెంపుల్ చైర్మన్ సాంబశివ గారికి, అల్లాడి గౌరీశంకర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళకి మరియు సివిల్ సప్లై ఆఫీసర్లందరికీ, స్టాఫ్ అందరికీ, ఈరోజు నూతనంగా రేషన్ కార్డు తీసుకోవడానికి విచ్చేసిన కంటోన్మెంట్ నుంచి పెద్దలకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, ప్రెస్ సోదరులకి, కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, పోలీస్ సిబ్బంది అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏ విధంగా అయితే రాష్ట్రంలో మొన్నటి దాకా బోనాల పండుగ జరిగిందో అదే మాదిరిగా ఈరోజు రాష్ట్రం అంతటా రేషన్ కార్డుల పండుగ జరుగుతుంది. బోనాలు పండుగ సంతోషం ఉండేది ఒక ఆదివారం నాడైతే ఈ రేషన్ కార్డుల ద్వారా జీవితకాలం ప్రతిరోజు సంతోషం. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ అమలు అవుతుంది. ఏ విధంగా అయితే రేషన్ కార్డులో ఉన్న ప్రతి మెంబర్కి 6 కిలోల సన్న బియ్యం ఇస్తుండ్రో అది అందుతుంది. గతంలో 5 లక్షల ఆరోగ్యశ్రీ ఉంటే ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ చేయడం, ప్రతి ఒక్క పథకం అమలు కావాలి, ప్రతి పేదవానికి మేలు జరగాలంటే రేషన్ కార్డు ఎంతో అవసరం. అందుకే ఈ యొక్క ప్రభుత్వం పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదలకి మంచి చేసే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెసే. గతంలో మీరు చూసిరు, మినిస్టర్ గారు రాకముందుకు ఇక్కడ